అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధన విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ ఆ గొడవలలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే తర్వాత ఆ గొడవ పెద్దదిగా అవుతుంది. ఎందుకు చెప్పారని ఆ స్త్రీతో క్షమాపణ కూడా అడగాల్సి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండి మాటల ద్వారా గొడవను పరిష్కరించుకుంటే ఉత్తమం. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అయితే అధికమవుతుంది. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తుల సంబంధ బాంధవ్యాలు అయితే బలపడతాయి. ఎన్ని అవరోధాలు తలెత్తినా కూడా వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఈ రోజు మీరు బంధువులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కోకండి. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకుల సభా సమావేశాల్లో పాల్గొంటారు. రావలసినటువంటి ధనం కొంత ముందు వెనుకలైనా సరే అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. ఈరోజు మార్కెటింగ్ రంగాల వారికి ఏజెంట్లకు, బ్రోకర్లకు యాజమాన్యం నుండి ఒత్తిడి అయితే పెరుగుతుంది. రుణం కోసం మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుట పడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవసభ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులక మీరు ఈరోజు దాన్ని అధిగమిస్తారు. పెద్దల సలహాలను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయటం వల్ల అశాంతికి గురవుతారు. వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పదు. వారసత్వపు వ్యవహారాలు అయితే అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. మరి ఈరోజు చూసినట్లయితే శనిదేవుడు కర్మఫల దాతగా పిలుస్తారు శనిదేవుని. కాబట్టి శనిదేవుడు ప్రజల కర్మలను బట్టి ఫలితాలను ఇస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. శని ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్నాడు. ఇదిలా ఉండగా శనిగ్రహము ఈరోజు మీకు మంచి మేలు కలిగించే విధంగా మీరు ఈరోజు శనిదేవునికి తైలం సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు మీకు శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 85, లక్కీ కలర్ అయితే ఆవాలు. ఇక పరిహారంలో ఈరోజు మీరు చక్కగా వినాయకుని పూజించాల్సి ఉంటుంది. మరియు లడ్డూలను నైవేద్యంగా సమర్పించి చిన్నపిల్లలకు పాలతో చేసిన మిఠాయిలను పంచిపెట్టడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.